సో అమ్మ ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో వెళ్తారో ఉంటారు. అంటే వృద్ధాప్య మహిళలు వాళ్ళు ఇల్లు రాసివ్వాలని లేదంటే అడుగుతారు. సమ్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అవును. అడగాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది అసలు? ఎందుకొస్తదంటే పెళ్ళి అనే దాంట్లో ఆ లీగల్ బాండింగ్‌లో వాళ్ళకి ఆస్తి హక్కు ఉన్నది. హ్మ్. అంచేత ఆయన పోషించడమే కాకుండా వాళ్ళకి ఆస్తిలో వాటా గూడా ఉంది కాబట్టి ఇస్తారు. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్‌లో ఎలాంటి ఆస్తి వాటా లేదు. హ్మ్. అంచేత వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అడుగుతారు. మాకు ఆస్తి వాటా లేదు కాబట్టి కొంత సెక్యూరిటీ చూపించు. హ్మ్. అది 5,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, 25,00,000 కావచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు. హ్మ్. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ లేదు కదా! ఓకే. కొంతమంది ఇల్లు కూడా అడుగుతారు. నాకో ఇల్లు రాసి నేను నీ తర్వాతైనా నేను ఉంటాను కదా అని. హ్మ్. నీ తర్వాత ఉండడానికి అమ్మ ఇల్లు అంటే ఏమన్నా తక్కువ రేట్‌లో ఉన్నాయా? లేకపోతే కోట్లున్నాయి. కోట్లు చేసే ఇల్లు ఏ వృద్ధుడు ఇస్తాడు చెప్పు? ఇవ్వడానికి వాడి మనసు ఒప్పుతదా? ఇవ్వలేరు. హ్మ్. అంచేత పెళ్ళిళ్ళు అవ్వడం కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు అడిగే డిమాండ్స్‌ని వీళ్ళు తీర్చలేరు కాబట్టి. హ్మ్. ఒక ఆమె మా దగ్గరికి వచ్చింది. ఆమె ఒక ఇల్లు కట్టుకుంది, కారు కొనుక్కుంది. హ్మ్. ఈ ఈఎంఐలు కట్టేవాడిని నేను పెళ్లి చేసుకుంటా. హ్మ్. అంటే ఈఎంఐలు కడితేనే ఆవిడ పెళ్లి చేసుకుంటుంది. అంటే వాడు కడతాడని నువ్వు ఇల్లు కొనుక్కున్నావా? ఇల్లు కొనుక్కున్నప్పుడు నువ్వు తీర్చగలవో లేదో నీ స్తోమత నీకు ఉండాలి కదా! హ్మ్. అంటే నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా ఇల్లు కొనుక్కొని? ఆ ఇల్లు కట్టేవాడి ఈఎంఐలు కట్టేవాడిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కూడా పెరుగుతున్నాయి ఆడవాళ్ళలో. తప్పు పట్టడం కాదు, అందరూ అలా ఉన్నారని నేను అంటలేదు. కానీ అడిగేవాళ్ళ సంగతి చెప్తున్నా. హ్మ్. నువ్వు తోడు కోసం వెళ్తున్నప్పుడు నీకెవరైతే నచ్చి ఆ తోడు కావాలనుకుంటావో హ్మ్. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని మిగతావన్నీ అండర్‌స్టాండింగ్ చేసుకోండి గానీ, నాకు ఇల్లు రాసిస్తావా? 10,00,000 ఇస్తావా? అది ఇస్తావా? ఇది ఇస్తావా? అంటే నువ్వు నిన్ను అమ్ముకుంటున్నట్టు లెక్క గదా! హ్మ్. అంచేత అలా కాకుండా నీకు నచ్చిన తోడుతో నువ్వు వెళ్ళు. ఈ వయసులో మీకు ఫుడ్డు, షెల్టర్ ఆయన ఇస్తున్నాడు కదా! హ్మ్. పోనీ పాకెట్ మనీ అంటే 5,000 10,000 ఇస్తాడు. హ్మ్. అలా కాదు ఇల్లు కావాలంటే ఎవరిస్తారు? అంచేత ఆ కోరికలకు కూడా ఒక అంతుండాలి. హ్మ్. అది పోయి లివ్ ఇన్ రిలేషన్ పేరు చెప్పి నన్ను అడిగితే వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు ప్రాస్టిట్యూట్స్ లాగా. ఇలా ఓకే. అడిగేవాళ్ళు. హ్మ్. ఇలా అడిగేవాళ్ళు వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు. హ్మ్. మరి ఇలా అడగకుండా పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. ఆమె మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చారు ఎందులోనో. 9 కుక్కలు ఉన్నాయి ఆమెకు. హ్మ్. 9 1, 2 కాదు. ఆయన కరీంనగర్‌లో ఉంటాడు. మీటింగ్‌కి వచ్చారు మాట్లాడుకున్నారు. ఆమె నా కుక్కల్ని వదిలి నేను రానంది. కరీంనగర్ నేను రానంది. హ్మ్. ఆయనకి వదులుకోవడం ఇష్టం లేదు. అంచేత ఒక అండర్‌స్టాండింగ్ వచ్చారు. ఏమనంటే ఒక సంవత్సరం టైం ఇస్తా. ఈ సంవత్సరం టైంలో ఈ కుక్కల్ని ఎక్కడెక్కడో అప్పజెప్పేసి రా. అప్పటి వరకు నీ కుక్కలతో నువ్వుండు. హ్మ్. సరే ఆమె కూడా ఏమైందంటే వారానికి ఒక రోజు నేను కరీంనగర్ వస్తాను. ఈ కుక్కల్ని ఎవరికో అప్పజెప్పి ఒక రోజు నేను వస్తాను. వారానికి ఒక రోజు. హ్మ్. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నువ్వు రా. ఒక సంవత్సరం వరకు ఇలా గడుపుదాం. సంవత్సరం తర్వాత ఆ కుక్కల్ని ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసి నేను వస్తానని చెప్పింది. హ్మ్. వాళ్ళు మా సమక్షంలోనే మా లాస్ట్ మీటింగ్‌లోనే పెళ్లి చేసుకున్నారు. మా సమక్షంలోనే ఆయన తాళి కట్టాడు. ఓకే. అంచేత అలా సర్దుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైనా అంటే అసలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. హ్మ్. మాట్లాడుకోకుండా నాకు ఇల్లు రాసిస్తే వస్తా అదొకటే కండిషన్ అనేప్పటికీ అసలు స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోతుందది. హ్మ్. అంతే గదా!